కైపులనే తెచ్చెను నా కంటికి మనసే మల్లెల పూత ఆ పర్వంతో చకుపోతా. రైతులైనా అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. మీకైతే ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఆడియోలోకి వెళ్ళండి. ఆడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్లో ఇంపోర్ట్ కాలేదు. ఓకే, అయితే చేసుకోండి. బీట్ మార్క్ 26 అని ఉంటుంది. ఓకే, సో ఈ 4 అయితే ఇవైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని డిలీట్ చేసేసండి. ఓకే, డిలీట్ చేసేసి వేరే ఏదైనా ఒక రేషియో తీసుకొని అక్కడైతే ఇవైతే పేస్ట్ చేసుకోండి. తర్వాత నేను చూపిస్తాను నేను. ఓకే, ఫుల్ ప్రైజ్లోకి వచ్చేసిన తర్వాత మీకు 3 ఎఫెక్ట్లు ఇచ్చిన. ఓకే, ఒకటి పెద్దది, కొంచెం మిడిల్ది, ఒకటి చిన్నది. ఓకే, మీకైతే ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చేసిన. మీకు బీట్ మార్క్ అన్నీ చూసుకోండి. బీట్ మార్క్ మధ్యలో ఫోటో అయితే పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్లో ఒక 2-3 ఫొటోస్ చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడైతే ఒక నిమిషం, ఇక్కడైతే ప్లస్ ఐకాన్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే ఓకే, అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో పెద్ద ఫోటో అయితే ఇది ఇలాగైతే ఉంది కదా, అయితే కరెక్ట్గా జరుపుకోండి. ఇక్కడ అయితే మనకు లైన్గా కరెక్ట్గా మంచిగా ఉంటుంది. ఓకే, ఇది ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకొని ఓకే ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఇంకా ఒక 3 ఫొటోస్ చూపిస్తాను. ఓకే, సేమ్ అవతల కూడా అంటే గ్రూప్స్ ఉంటాయి దీనికి. ఆ గ్రూప్స్లలో కూడా సేమ్ అంతే ఉంటుంది. గ్రూప్స్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఓకే, బీట్ మార్క్ని బట్టి మీరు చిన్న బీట్ మార్క్ పెద్ద బీట్ మార్క్ చూసుకొని అక్కడైతే మీరైతే పేస్ట్ చేసుకోవచ్చు. అది ఎఫెక్ట్లు కూడా ఎలా పేస్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ ఒక్క ఫోటో పెడుతున్నాను. ఈ ఒక్క ఫోటో పెడితే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే, ఇదైతే ఇంతవరకు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకో పెద్ద ఫోటో ఇద్దాం. ఓకే, ఇది కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, సపోజ్ నేను ఏదైనా ఫోటో తీసుకుంటాను. ఈ ఫోటో తీసుకొని ఇక్కడైతే బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు జరిపేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇదైతే కింద తీసుకొద్దాం. ఈ బీట్ మార్క్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కదా, రైట్ యాంగిల్ని హైడ్ చేసుకుందాము. ఇంకొకటి ఇక్కడ ఇంకో రైట్ యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇక్కడైతే ఉంటుంది, ఇదైతే ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, చూసుకోండి. ఓకే, సో ఇదనమాట. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే మన గ్రూప్స్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మనం అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం, ఏదైనా ఒకటి. ఓకే, సపోజ్ ఈ ఫోటో యాడ్ చేసుకున్నాం, ఇక్కడైతే జరిపేసుకున్నాం. ఓకే, ఇది కింద తీసుకొని మీకు కొంచెం కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, మిర్రర్ ఆన్ చేసుకోండి. ఓకే, టైల్స్ ఎఫెక్ట్. ఓకే, అది అంటే మనకు కవర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకొని అన్ని గ్రూప్స్ ఇలాగైతే మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇంకొక గ్రూప్ పెట్టి చూపిస్తాను. ఓకే, ఒకటి అయిపోయింది కదా, ఇంకో గ్రూప్. ఓకే, ఇంకో గ్రూప్ మీద టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడైతే మళ్ళీ వేరే ఫోటో ఏదైనా చేంజ్ చేసుకోండి. ఈ ఫోటో పెడదాం. ఈ ఫోటో పెట్టేసి ఇక్కడ దాకా జరిపేసుకున్న తర్వాత ఇదైతే కింద తీసుకొచ్చి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యాడ్ చేసుకోండి. మిర్రర్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఇదైతే మనకి ఎంత కావాలో అంతవరకు పెట్టేసుకోండి. ఓకే, చూడండి ఒకసారి గ్రూప్స్ అనేది ఎలా వచ్చినాయో. ఓకే, 1 2. ఓకే, ఇంకోటి 3. ఓకే, థర్డ్ గ్రూప్ కూడా సేమ్ అలాగే చేసుకోండి. ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడైతే వేరే ఫోటో ఏదైనా పెడదాం. ఈ ఫోటో పెడదాం. అంటే మంచిగా లుకింగ్ ఉండే చూసుకోండి. అయితే అక్కడ దాకా జరిపేసి కింద తీసుకుందాం. అయితే టైల్స్ ఎఫెక్ట్ మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఒకసారి మీరు ఈ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటారు కదా, మిర్రర్ ఆన్ చేసుకుని దీని అయితే కాపీ చేసుకొని పెట్టుకుంటే మీకు అవతల కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇదైతే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కిందకైతే తీసుకుందాం. ఓకే, ఇలాగైతే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్సలెంట్గా వచ్చింది. ఓకే, సో ఇలాగైతే ఉంటుంది. ఈ 3 గ్రూప్స్ కూడా అలాగే చేసుకున్న తర్వాత ఈ 3 గ్రూప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఒకటి పెద్ద ఫోటో ఉంటుంది, ఒకటి 2 చిన్న ఫోటోలు ఉంటాయి. ఓకే, అయితే సో నేను ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో అనేది మీరైతే కాపీ చేసుకోండి. ఓకే,
ఫస్ట్ది. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఈ ఈ 3 వదిలిపెట్టండి. ఈ లాంగ్ ఫోటో ఏదైతే ఉందో ఇదైతే కింద పేస్ట్ స్టైల్ ఉంటుంది, ఆరో మార్క్ క్లిక్ చేయండి. టైమింగు కలర్ ఆఫ్ చేసుకొని ఇవైతే ఆన్లో పెట్టుకొని ఓకే పేస్ట్ చేసుకొని ఒకసారి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇవైతే వదిలిపెట్టేసేయండి. ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, ఇక్కడైతే దీనికి మాత్రం ఇది డైరెక్ట్ ఇప్పుడు పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయిపోయింది. ఓకే, లాంగ్ ఫొటోస్ అయితే అయిపోయినాయి. ఓకే, ఇక్కడైతే మనకైతే లాంగ్ ఫోటో అయితే ఏమీ ఉండదు. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇదైతే గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంది కాబట్టి మీకు కనపడట్లేదు. ఓకే, తర్వాత ఈ గ్రూప్స్ అన్నీ మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత ఇవైతే హైట్లో ఉన్నాయి కదా, ఇవైతే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఒకటి ఇది ఒకటి. ఓకే, గ్రూప్స్. ఓకే, దీనికి ఎఫెక్ట్లు ఏముంటాయంటే చూపిస్తాను నేను. ఇవైతే లైన్ స్టిక్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగైతే ఉంది. సో ఈ చిన్న ఒక నిమిషం, ఈ లాంగ్ ఫోటో అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఫోటో తీసుకుందాం. ఓకే, సేమ్ ఇప్పటిలాగానే. ఓకే, ఇదైతేనేమో కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మనకి చిన్నవి 2 వదిలిపెట్టండి, పెద్దవి వదిలిపెట్టండి. ఈ మిడిల్ ఉంది కదా, ఇదైతే దీనికైతే కింద పేస్ట్ స్టైల్ పక్కన ఆరో మార్క్ క్లిక్ చేసి ఓకే కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకొని వదిలిపెట్టేసేయండి, మీకైతే ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఈ 2 వదిలిపెట్టండి. ఈ లాంగ్ ఫోటోకి ఇచ్చేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఈ గ్రూప్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, తర్వాత 2 చిన్న బీట్ మార్కులు, తర్వాత ఈ లాంగ్ ఫోటోకి, తర్వాత ఈ లాంగ్ ఫోటోకి, తర్వాత ఈ లాంగ్ ఫోటోకి. ఓకే, ఇలాగైతే ఇవైతే సెట్ చేసుకోండి. ఓకే, ఈ చిన్న వాటికి ఏమైతే ఉన్నాయో ఇవి చిన్నవి ఉన్నాయి కదా. ఓకే, చిన్నవి 2 ఉంటాయి. ఓకే, ఇవి 2 ఉంటాయి. ఓకే, ఇవి 2 ఉంటాయి. ఓకే, దీనికైతే ఈ ఎఫెక్ట్ పెట్టేసుకోండి, సేమ్ ఇప్పటిలాగా నేను చెప్పినట్టు. ఇక్కడ చిన్న ఫోటో అనేది చూసుకోండి ఒకసారి. ఒక నిమిషం నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఓకే, ఓకే, ఇక్కడైతే చిన్న ఫోటో ఉంది కదా, దీనికైతే ఎఫెక్ట్ ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఈ చిన్న ఫోటోకి అయితే మీరైతే మళ్ళీ పేస్ట్ స్టైల్ పక్కన ఆరో మార్క్ చేసి కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఒకసారి ఫిల్ కంపోజిషన్ చేసుకోండి. ఓకే, ఇదైతే ఇలా ఉంది కదా. తర్వాత వచ్చేసి మనకి ఇదైతే లైన్గా పెట్టేసుకోండి. ఓకే, తర్వాత దీనికి ఎఫెక్ట్ ఉంటుంది, ఈ చిన్న ఫోటోలకు అయితే ఉండవు. ఓకే, దీనికైతే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు, ఫిల్ కంపోజిషన్ అయితే చేసేయండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, దీనికి కాపీ డైరెక్ట్ పేస్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ అయితే చేసుకోండి. ఓకే, ఈ చిన్న బీట్ మార్కులు ఏమైతే ఉన్నాయో అవన్నీ అయితే అలాగైతే చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పటిదాకా మనమైతే ఆ ఎఫెక్ట్లు అయితే మనం ఏం చేసినాం, వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే, ఇవైతే మొత్తం మళ్ళీ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసేసుకొని బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్లాగ్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ అంటే ఫోటో అనేది అట్రాక్టివ్గా స్మూత్గా వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, అయితే ఇది మామూలు ఫోటో. ఓకే, ఇదైతే హైడ్ కాకుండా ఆన్ చేసి పెట్టుకుంటే ఇవైతే ఎక్సలెంట్గా కలర్ గ్రేడింగ్ అంటే బాగా వస్తుంది అనమాట. ఓకే, కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే కూడా మళ్ళీ వేరే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇదైతే నాకు నచ్చింది. కలర్ గ్రేడింగ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కలర్ గ్రేడింగ్ కూడా ఇస్తాను. ఓకే, ఓకే, ఇంతే ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఇక్కడ గ్రూప్స్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ నుంచి కూడా సేమ్ అదే. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎలా చేసుకున్నాము చివరిలో కూడా అలాగే చేసుకోండి. మంచి క్వాలిటీతో పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.